హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మనకు యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే రావడం అయితే జరిగింది. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా దీనికోసం. ఫైనల్గా పిన్ అయితే ఈ రోజు వచ్చింది. అండ్ ఈ పిన్ రావడానికి ఎన్ని రోజులు పట్టింది, అసలు ఆ క్రైటీరియా ఏంటి, అన్నీ ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. అండ్ చాలా మందికి ఈ పిన్ ఎప్పుడు వస్తుంది, అంటే ఈ పిన్ మన ఇంటికి రావడానికి ఏం చేయాలి, అండ్ మనం ఈ పిన్ అప్లై చేసుకున్నప్పుడు ఏ అడ్రస్ ఇవ్వాలి, అండ్ 18 బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళు ఏ అడ్రస్ యూజ్ చేయాలి, ఎవరి నేమ్ ఇవ్వాలి, సో అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఎస్పెషలీ కొత్త యూట్యూబర్స్ లైక్ నాలా కొత్త యూట్యూబర్స్కి నేనేం చెప్పాలనుకుంటున్నాను, సో అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్సెన్స్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే, మనం ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తామో మనకు వెంటనే యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. ఎందుకంటే ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. యూట్యూబ్లో మనం ఎప్పుడైతే 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పుడే మనకు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తుంది. అండ్ ఒక మెయిల్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో వన్స్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని మెయిల్ వచ్చినప్పుడు అయితే మనం యాడ్సెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు యాడ్సెన్స్ అకౌంట్ కోసం. అండ్ యాడ్సెన్స్ అకౌంట్కి అప్లై చేసుకున్న తర్వాత మనకు ఒక 2 స్టెప్స్ అనేది ఉంటుంది అనమాట. ఒకటి ఐడెంటిటీ వెరిఫికేషన్ అండ్ అడ్రస్ వెరిఫికేషన్. ఈ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఫస్ట్ స్టెప్ అనమాట. దీని గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇందులో మన ఐడెంటిటీని వెరిఫై చేస్తారు. ఐడెంటిటీ వెరిఫై చేసడం అంటే సో మరి ఎక్కువ ఏదో ఉంటుంది, సో అలా అయితే అనుకోకండి. ఒక మన నేమ్ అండ్ మన మెయిల్ ఐడి కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, సో ఇదైతే వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. సో దాంతోపాటు మనం మన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. అంటే మన ఐడి ప్రూఫ్స్ ఉంటాయి కదా, అందులో ఒక ఆప్షన్ తీసుకొని మనం ఒక డాక్యుమెంట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అందులో ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయకండి. అండ్ ఆల్సో అక్కడ ఆధార్ కార్డ్ ఆప్షన్ అయితే కూడా ఉండదు. అండ్ 4 ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఒకటి పాన్ కార్డ్, అండ్ రెండవది డ్రైవింగ్ లైసెన్స్, అండ్ ఓటర్ ఐడి, అండ్ పాస్పోర్ట్. ఈ 4 ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ 4 ఆప్షన్లలో ఒకటి చూస్ చేసుకుని అయితే అప్లోడ్ చేయండి. సో మీకు వన్స్ ఎప్పుడైతే ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడైతే మీకు మెయిల్ రావడం అయితే జరుగుతుంది. మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అని ఒక మెయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక అడ్రస్ వెరిఫికేషన్ సెకండ్ స్టెప్. దీని గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ అడ్రస్ వెరిఫికేషన్ కి ఒక పిన్ అనేది 6 డిజిట్ పిన్ అనేది పంపిస్తారనమాట వాళ్ళు. ఇది మనం అప్లై చేసుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్లో యాడ్ రెవెన్యూ ద్వారా కానీ, లేదా ఈ సూపర్ థ్యాంక్స్లు కానీ, మెంబర్షిప్లు కానీ, సో వీళ్ళన్నింటిలోనూ జనరేట్ అయిన రెవెన్యూ ఎప్పుడైతే $10 రీచ్ అవుతుందో సో అప్పుడే మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట ఈ యాడ్సెన్స్ పిన్ అనేది అప్లై చేసుకోవడానికి. సో యాడ్సెన్స్ పిన్ అప్లై చేసుకోవడం ఎలా అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ యాడ్సెన్స్ పిన్ అప్లై చేసుకోవాలంటే మనం చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన అడ్రస్ చాలా పర్ఫెక్ట్గా ఇవ్వాలి. చిన్న మిస్టేక్ జరిగినా సరే, అసలు చిన్న మిస్టేక్ జరిగినా సరే మనకి యాడ్సెన్స్ పిన్ అనేది రాదు. అండ్ ఒక ఏ స్టెప్ను కానీ నెగ్లెక్ట్ చేయకండి. అన్ని స్టెప్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చేయండి. ఎందుకంటే ఈ 2 స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ యాడ్సెన్స్ పిన్ అప్లై చేయడానికి మన అడ్రస్ పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అది ఏ అడ్రస్ ఇవ్వాలంటే, మన ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉంటాయి కదా, లైక్ ఆధార్ కార్డ్ కానీ, సో ఇలా ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్ అలానే ఇవ్వండి అడ్రస్ అయితే. అలా ఇవ్వడం ద్వారా మీకు ఈజీగా యాడ్సెన్స్ పిన్ అనేది మీ ఇంటి దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. కొంతమందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, యాడ్సెన్స్ పిన్కి అప్లై చేసిన తర్వాత అసలు ఎన్ని రోజులు పడుతుంది రావడానికి, అసలు ఎన్ని రోజులు పడుతుంది అన్న గురించి మాట్లాడుకున్నట్టయితే, సో యాజ్ పర్ యువర్ లొకేషన్, మీ లొకేషన్ ఇది బేస్ అయి ఉంటుంది. అదైతే సో మీరైతే సిటీస్లో ఉంటే 1 వీక్ ఆర్ 1.5 వీక్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ లైక్ విలేజెస్లో కానీ అలా ఉన్నట్టయితే మనకు 2 వీక్స్ కానీ, లేదా 2 వీక్స్లో దగ్గరలో అయితే వచ్చేస్తుంది. అంటే మీరు అడ్రస్ కరెక్ట్ ఇవ్వాలన్నమాట. సో ఈ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వడం ద్వారా మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది. అండ్ 2 వీక్స్ కానీ లేదా 3 వీక్స్లో అయితే యాడ్సెన్స్ పిన్ అయితే విలేజెస్లో ఉన్న వాళ్ళకి రావడం అయితే జరుగుతుంది. సో వన్స్ ఎప్పుడైతే యాడ్సెన్స్ పిన్ వచ్చేస్తుందో అప్పుడు అందులో ఉన్న, సో దీని లోపల ఉందన్నమాట యాడ్సెన్స్ పిన్ 6 డిజిట్ పిన్, అది చూపించకూడదు. అండ్ ఈ 6 డిజిట్ పిన్ ఎప్పుడైతే మన యాడ్సెన్స్ అకౌంట్లో ఎంటర్ చేస్తామో అప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో మనకు అడ్రస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం టోటల్గా అన్ని కంప్లీట్ అయిపోయినట్టే. సో తర్వాత పేమెంట్ ఎప్పుడు వస్తుంది అన్నదాని గురించి మాట్లాడుకున్నట్టయితే, సో మనకు ఎప్పుడైతే యూట్యూబ్ రెవెన్యూ $100 రీచ్ అయ్యి మన యాడ్సెన్స్ అకౌంట్కి వస్తుందో అప్పుడే మనకు అకౌంట్లోకి అయితే క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.